సుకన్య సమృద్ధి యోజన వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షనో తెలుసుకుందాం. సుకన్యలో అయితే ఎట్ ప్రెసెంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది 8.2 అయితే ఉన్నది. మ్యూచువల్ ఫండ్స్లో 12% రిటర్న్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఇక్కడ సుకన్యలో అయితేనో ఇంట్రెస్ట్ రేట్ అనేది గవర్నమెంట్ ఎవ్రీ క్వార్టర్లీ రివైజ్ చేస్తూ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో అయితే రిటర్న్స్ అనేది స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయితే ఉంటుంది. సుకన్యలో అయితే రిటర్న్స్ అనేది గ్యారెంటెడ్ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో అయితే రిటర్న్స్ అనేది నాట్ గ్యారెంటెడ్, అయితే ఎటువంటి రిస్క్ అయితే ఉండదు. మ్యూచువల్ ఫండ్స్లో అయితే కొంచెం రిస్క్ అనేది అయితే ఉంటుంది. ఎలా అంటే స్టాక్ మార్కెట్ పడ్డప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ కూడా పడుతుంది, స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది. సుకన్యలో అయితే లాగిన్ పీరియడ్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ సేఫ్ అండ్ సెక్యూర్. ఇక్కడ పాజిటివ్స్ వచ్చేసి అన్నెసెసరీగా ఎప్పుడు పడితే అప్పుడు మన అమౌంట్ ఖర్చుల కోసం మనం అయితే విత్డ్రా చేసుకోలేం. అండ్ ఇక్కడ నెగిటివ్స్ వచ్చేసి ఎమర్జెన్సీ టైంలో కూడా ఎటువంటి అమౌంట్ అయితే మనం విత్డ్రా చేసుకోలేం. మ్యూచువల్ ఫండ్స్లో అయితే నో లాగిన్ పీరియడ్ అయితే ఉండదు. ఇక్కడ పాజిటివ్స్ వచ్చేసి ఎమర్జెన్సీ టైంలో కూడా మన అమౌంట్ అనేది మనం విత్డ్రా చేసుకోగలుగుతాం. అండ్ ఇక్కడ నెగిటివ్స్ వచ్చేసి అన్నెసెసరీగా మన ఖర్చుల కోసం మన అమౌంట్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు విత్డ్రా చేసుకోగలుగుతాం. దానివల్ల మన ఫ్యూచర్లో రిటర్న్స్ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1,50,000 అనేది ఫర్ ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే సుకన్యలో ఆఫ్టర్ 21 ఇయర్స్ తర్వాత మన అమౌంట్ అనేది 69,27,000 రూపీస్ అయితే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఆఫ్టర్ 21 ఇయర్స్ మన అమౌంట్ అనేది 1,17,00,000 అయితే ఉంటుంది. ఇక్కడ సుకన్యలో అయితేమో ట్యాక్స్ ఫ్రీ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో అయితేనో ఆఫ్టర్ ట్యాక్స్ కట్ అయ్యాక మన అమౌంట్ అనేది 1,05,00,000 అయితే ఉంటుంది. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజీని అయితే ఫాలో చేయండి.